జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మనకు రీసెంట్గా వినాయక చవితి వచ్చింది. వినాయక చవితిని ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధలతో బాగా ఘనంగా జరుపుకున్నాం. కొన్ని చోట్లయితే నిమజ్జనాలు అయిపోయినాయి, ఇంకా కొన్ని చోట్లయితే ఇంకా నిమజ్జనాలు కూడా జరగల. కానీ ఈ గణేశోత్సవాలు మొదలుగానే అతి పెద్ద వినాయకుడి విగ్రహాలు ఎక్కడున్నాయి, ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి, భారీ గణనాథులను ఏ విధంగా ఏర్పాటు చేసినారనే ప్రశ్నలు అయితే మొదలవుతాయి. మనకు తెలిసిందే కదా, హైదరాబాద్లో ఈ ఖైరతాబాద్లో చాలా పెద్దగా బాగా ఏర్పాటు చేస్తారనమాట. అయితే మన భారతదేశంలోనే కాదు, వేరే దేశంలో కూడా ఈ గణపతి భారీ విగ్రహం ఉండాలి. అది ఎక్కడంటే మన దేశంలో కాదు, థాయిలాండ్లోని బ్లాంక్ క్వాన్ అనే ప్రాంతంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్లో ఈ వినాయకుడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినారు. ఈ విగ్రహం హైట్ ఎంత తెలిసినా, ఎత్తు ఎంత తెలిసినా 128 అడుగులు. చెప్పాలంటే మన లెక్క ప్రకారం లెక్కేసుకోవాలంటే ఇప్పుడు ఒక ఇల్లు వచ్చేసి 10 అడుగులు ఉంటుంది అనుకోండి హైటు. ఆ విధంగా 128 అంతస్తులు ఎత్తు అనమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా గుర్తింపు పొందింది. థాయిలాండ్లోని చాచో ఇంగ్డావో నగరం అనమాట. అది సిటీ ఆఫ్ గణేష్ పేరుతో అది చాలా బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 3 భారీ వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అతి పెద్దది. ఈ విగ్రహాన్ని 2012వ సంవత్సరంలో బ్లాంక్ ఫెన్ అనే ప్రాంతంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్లో దీన్ని స్థాపించినారు. దీని నిర్మాణానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టిందంట. చూడండి, అది కూడా మన దేశంలో కూడా కాదు, బయట దేశంలో. ఇకపోతే విగ్రహం తయారీ పనులు 2008 నుంచి 2012 వరకు జరిగినాయి. ఈ భారీ విగ్రహాన్ని కాంస్యంతో నిర్మించినారు. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, తల భాగంలో తామర పువ్వు, మధ్యలో వచ్చేసి ఓం అని వచ్చేటట్లు ఒక చిహ్నం ఉంటుంది. ఈ గణనాథుడిని నిల్చుని ఉన్నట్లు తయారు చేశారనమాట. విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. ఈ భారీ విగ్రహంతో పాటు ఈ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్లో మొత్తం 32 వినాయకుడి విగ్రహాలు, వినాయకుల మాలు మనం చూస్తూ ఉంటాం. వినాయకుడు వచ్చేసి వివిధ భంగిమల్లో ఉంటాడు. ఆ విధంగా వివిధ భంగిమల్లో తయారు చేశాడు. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉన్నది. అందులో ఏంటంటే మీరు గణేష్ విగ్రహాలు, అలాగే గణేశుడి వివిధ రూపాల గురించి తెలుసుకోవచ్చు. అర్థమవుతుంది మీకు. చూడండి, థాయిలాండ్ అసలు మన దేశం కాదు, మనోళ్ళు హిందువులు ఎక్కువగా ఉండే దేశం కూడా కాదు. అలాంటిది థాయిలాండ్లో ఈ అద్భుతం చూడండి. ఇంకో విషయం ఏంటంటే, థాయిలాండ్తో పాటు ఈ పార్కు ప్రపంచ నలుమూల నుంచి వచ్చే పర్యాటకులకు ఇది కేంద్రంగా మారింది. థాయిలాండ్లో బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ఏంటంటే గణేశుడిపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారంట. ఈ వినాయక చవితి వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ పార్కులో ఉన్నటువంటి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వస్తూ ఉంటారు. చూడండి ఎంత గర్వకారణమో మనకందరికీ, హిందువులందరికీ కూడా. ఈ విధంగా ఒక థాయిలాండ్లోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఎతికినా కూడా మన హిందువులకు సంబంధించిన, హిందుత్వానికి సంబంధించిన, మన దేవీ దేవతలకు సంబంధించిన ఆనవాళ్ళు ప్రతి చోట కూడా బయటపడతానే ఉంటాయి. కానీ ఏంటంటే మన దౌర్భాగ్యం, ఇప్పుడుండే జనరేషన్ ఏ విధంగా తయారైపోయిందంటే, దేవుడికి దండం పెట్టాలన్నా కూడా బరువే, యాడికన్నా దేవాలయాలకు, గుళ్ళకు, గోపురాలకు పోవాలన్నా కూడా బరువే. ఏదైనా వీళ్ళు అవసరం ఉంటే పోతారు. ఈ సూపర్ మార్కెట్లో లిస్టుగా తెచ్చంటే ఇంత బడుగు కోరికలు చెట్టు ఎత్తుకొని పోతారు. వీళ్ళు కోరికలు తీరుతాయంటే. ఒకటి నేను ఒక మాట అడుగుతున్నా, కోరికలు తీరవంటే ఎవరైనా ఇప్పట్లో దేవుడికి దండం పెట్టేవాళ్ళు ఉంటారా? అట్లా తయారైపోయింది. కానీ ఈ పరిస్థితి మారాలా? ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా హిందుత్వం ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే మన చేతగాంతనం, మన అసమర్థత వల్ల రాను ఏంటంటే హిందుత్వం కనుమరుగైపోతుందేమన్న భయం కూడా వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ దేశానికి, ధర్మానికి కట్టుబడి ఉందాము. మన దేశ భవిష్యత్తు బాగుండాలా, మన ధర్మం బాగుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి. మేము హిందువులు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవ్వండి. ప్లీజ్ ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలోనూ చూస్తా, ఈ వీడియో చెప్పినప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఈ వీడియో. కానీ బాధ వేస్తుంది, ఏం చేసేది. చెప్పి నాకు ఒకసారి నాకే బాధ పుడుతుంది, విసుగు పుడుతుంది, చిరాకేస్తుంది, అనిపిస్తుంది. ఎందుకు మనం ఇంతగా కష్టపడతామంటే, ఇంతగా శ్రమిస్తామంటే ఎందుకు మన వాళ్ళకు మనం చెప్పే మాటలు వాళ్ళకి ఎందుకు అనడం లేదని చెప్పేసి చాలాసార్లు మనసు చాలా బాధపడిపోతుంది. ప్లీజ్ మాకు మేము చేసే ఈ మా కష్టానికి, మా శ్రమకు మీరు అండగా ఉంటే, మేము ఉన్నామనే భరోసా మాకు దక్కిందంటే ఇంకా మేము కష్టపడి పనిచేయడానికి మాకు ఇంకా ఊపు వస్తుంది చెప్పాలంటే. ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.